రోజు నిష్టగా రాసుకోవడమే అంతే, మాంసాహారాన్ని మానేసి. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి ఈ విషయాల్లో కూడా భాగవతానికి ఉండే సత్యం చెప్పలేదు, ఆ గొప్పతనం కాదు, మన పొరపాటు ఆమెకి చెప్తున్నాను. ఇంకొక అమ్మాయి వేరే పెళ్లి చేసుకొని గొడవలయ్యి విడాకులయ్యి ఆ అమ్మాయి చేసే కట్ట ఆయన రాయమని ఆయన చెప్పాడు కళ్ళు. అతను ఎత్తుకు ఇచ్చాడు, న్యాయం అయిపోయింది. మళ్ళా కావాలంటే అది రాయాలా రాసి అంటే బ్రహ్మాండమైన అబ్బాయి వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు బిడ్డల్ని కలిగి గందరగోళమైన పరిస్థితులు అన్నీ పోయి బ్రహ్మాండంగా వండర్ఫుల్గా ప్రదేశం. ఒక భాగవతానికి, ఒక భారతానికి, ఒక సుందరకాండకి, ఒక బాలకాండ రాస్తే, బాలకాండ చదివితే పిల్లలు లేనివాడు పిల్లలు ఉంటారు. ఎవడైనా చేస్తున్నాడు అబ్బాయి ఒక్కటి లేదు. నేను డాక్టర్ గారు చెప్పింది, మా దగ్గరికి వస్తే మేము ఐవీవీఐ ఏదో టెస్ట్ ఉంది కదా చేస్తే పిల్లలు పుడతారని 99 మందికి వేస్తాము, అందులో ఒక అమ్మాయి గ్యారంటీగా పుడుతుంది అనుకుంటాము. ఆ అమ్మాయికి సక్సెస్ కాదు, ఈ అమ్మాయికి ఏమవుతుందిలే అని చేస్తాము, ఆ అమ్మాయికి సక్సెస్ అవుతుంది. దైవాధీనం కదా, నా చేతిలో ఒక తేడా. డాక్టర్ అమ్మ ఎవరు ఒక గైనకాలజిస్ట్ ఇక్కడ కూర్చొని మాతో మాట్లాడతారు. కాబట్టి దైవం అనుకూలించాలంటే, దైవ శక్తిని మనం సంపాదించుకోవాలంటే ఒక సభ్యులత పారాయణ ఎలా చేయాలి, అలా అలా చేయగలిగినప్పుడు చూడండి, ఒక ఏళ్ళనాటి స్థితిలో బాధపడేటువంటి గొప్ప వ్యక్తి, చాలా మంచి సంస్కారం కలిగిన కుటుంబంలో వ్యక్తి ఏళ్ళనాటి స్థితి వచ్చింది, కొడుక్కి భార్యకి ఆయనకి. అప్పుడు ఎవరో ఒకటి గండం నాలుగండం ఉంటుంది, ఎవరో ఒకటి ముగ్గురికి వచ్చినప్పుడు నాలుగండం. అలా ఏం చేయాలా అన్నాడు శివపురాణానికి పోయి శివారు శివారు సత్సంగం చేయాలి. 3 సంవత్సరాలు